ఎందుకు వస్తుంది అనేది ఈరోజు మనం తెలుసుకున్నాం. అయితే ఆ సమస్యల తర్వాత రాబో రోజులలో దేవుడు మనకి ఏ మహిమకరమైన రాజ్యం ఇస్తున్నాడు అనేది మనం తెలుసుకున్నాం. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 17-18 వచనాలు. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 17-18 వచనాలు. సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు, నేను వారి మీదకి ఖడ్గమును క్షామమును తెగులును పంపుచున్నాను. కుళ్ళి కేవలము చెడిపోయి తినచక్యము కాని ఆ అంజూరపు పండ్లను ఒకడు పారవేయనట్లు నేను వారిని అప్పగిస్తున్నాను అని. చూడండి, ఇది ఎవరి గురించి రాయబడింది? ఇజ్రాయెల్ జనాంగం గురించి రాయబడింది. ఐగుప్తు నుంచి కానాను దేశంలోకి వచ్చిన ఇజ్రాయెల్ జనాంగం గురించి, ఆశీర్వదించబడిన వారి గురించి రాయబడింది. అవునా? ఎందుకంటే 40 సంవత్సరాలు నడిపించిన తర్వాత, కానానులో తీసుకొచ్చిన తర్వాత దేవుడు ఇజ్రాయెల్ జనాంగాన్ని చాలా గొప్పగా చేస్తున్నాడు. వాళ్ళ కట్నీళ్ళు కానీ పురాలు కానీ దేవుడు వాళ్ళకి ఇచ్చున్నాడు. వాళ్ళు ఏమో ప్రయాసపడలేదు. కానీ వచ్చిన తర్వాత జరిగిన సందర్భం ఏంటంటే, వాళ్ళు చేసిన ఒక పనిని బట్టి ఏం చేస్తున్నాడు? నేను వారి మీదకి ఖడ్గాన్ని క్షామమును తెగులును పంపుతున్నాను. కుళ్ళి కేవలము చెడిపోయి తినచక్యము కానీ ఆ అంజూర పండ్లను ఒకడు పారుయినట్లు నేను వారిని అప్పగిస్తున్నానని. అంటే తినలేని యొక్క అంజూర పండు కనుక కుళ్ళిపోతే కనుక ఎవరైనా తింటాడా? కుళ్ళిపోయిన పండుగ ఎవరైనా తింటాడా? ఎవడో తినడు. ఇక్కడ ఇజ్రాయెల్ జనాంగం కూడా ఒక విషయంలో మాత్రము, దేవుని విషయంలో ఒక విషయంలో చేసిన పనిని బట్టి వాళ్ళు ఎలా ఉన్నారంటే, దేవుడు తినడానికి, దేవుడు అంగీకరించడానికి ఉపయోగం లేదు. ఒక మనిషి కనుక పండు కుళ్ళిపోతే ఎట్లా పారేస్తాడో, ఈ యొక్క ఇజ్రాయెల్ జనాంగం కూడా ఆ రోజుల్లో మరి ఎలా ఉన్నారంటే, దేవుడు అంగీకరించడానికి మరి ఉపయోగం లేని వారిగా ఉన్నారు. ఏ విషయంలో చూద్దాం. 18వ వచనం. యెహోవాకు ఇదే, వారు విననొల్లని వారై నేను పెద్దల కాడ లేచి ప్రవక్తలైన నా సేవకుల చేత వారి వద్దకు పంపిన నా మాటలను ఆలకించకపోయినట్టున్నాడు. హల్లెలూయా. దేవుడి విషయంలో ఎందుకు వీళ్ళు ఇంత ఇబ్బందికరమైన పరిస్థితులకు వెళ్ళిపోతున్నారంటే, వీళ్ళు ఖడ్గానికి ఎందుకు అప్పగింపబడుతున్నారంటే, వీళ్ళు మరి కరువుకి ఎందుకు అప్పగించబడుతున్నారంటే, వీళ్ళు రోగాలకు ఎందుకు అప్పగించబడుతున్నారంటే, ఈ రోజులలో యేసుక్రీస్తు నమ్మి బాప్టిజం తీసుకొని పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత వచ్చే నష్టాలు ఏంటో తెలుసా? వచ్చే భయంకరమైన నష్టాలు ఏంటో తెలుసా? వినకపోవడం. దేవుని మాట వినకపోతే ఏం చేస్తున్నాడు? ఒక పండు గనక కుళ్ళిపోతే ఒక మనిషి పారివేసినట్లుగా రక్షించబడి నమ్మి బాప్టిజం తీసుకొని యేసయ్య నా పాపాల కొరకు మరణించి చనిపోయి తిరిగేచని అంగీకరించి పరిశుద్ధాత్మ నింపడి నువ్వు గనక ఒక రోజులో కూడా ఈ మాట వినకపోయినట్లయితే ఎలా అయిపోతానంటున్నాడు? తినచక్యము కానీ ఆ అంజూర పండ్లు ఎలాగైతే ఒక మనిషి పారివేస్తాడో, నేను కూడా ఇజ్రాయెల్ జనాంగాన్ని పారివేస్తాను అంటున్నాడు. అలా జరిగిందంతే. ఆ రోజులలో ఇజ్రాయెల్ జనాంగాన్ని అలానే బబులోనుకు అప్పచెప్పాడు. 70 సంవత్సరాలు వాళ్ళు ఎంత రాజులుగా జీవించారంటే, వాళ్ళు అంతగా దాసులుగా చెరపట్టబడిన వాళ్ళుగా 70 సంవత్సరాలు వాళ్ళు దాసులుగాను పనికి మాలిన వాళ్ళుగాను జీవించారు. ఎవరికి అవసరం లేని విధంగా జీవించారు. అయితే ఇది ఇప్పుడు యేసుక్రీస్తు నమ్మి అంగీకరించిన తర్వాత కూడా వినకపోతే తన సేవకులైనాక, అవునా, అప్పుడు ప్రవక్తలు ఉన్నారు, ఇప్పుడు సేవకులు ఉన్నారు. అవునా, అప్పుడు ప్రవక్తలుగా భావించిన వాళ్ళు ఇప్పుడు సేవకులుగా మాట్లాడుతున్నారు. వాళ్ళ నోటి నుంచి వచ్చిన మాట వినండి కానీ వాళ్ళు చేసినట్టు చేయొద్దని కూడా బైబిల్ రాయబడింది. కాబట్టి వాళ్ళ నోటి నుంచి మాట్లాడేది దేవుడే కనుక, ఆ వాక్యం దేవుడి మాటే కనుక, ఆ మాట వినకపోతే కష్టం వస్తుంది, శ్రమలు వస్తాయి, ఇరుకులు ఇబ్బందులు వస్తాయి. అవునా, ప్రతి సమస్య మరి వస్తుంది. అయితే మన దేవుడు కృపగలవాడు. హల్లెలూయా. ఎందుకంటే
మనం పాపంలో ఉండగానే తన ప్రియ కుమారుని యేసుక్రీస్తు వారిని పంపించి తన అమూల్యమైన రక్తాన్ని కాల్చి ఇప్పుడు వింటున్నా నిజమే, నిన్న వారం లేదు, 4 వారాల క్రితం లేదు, 1 సంవత్సరం నుంచి వింటలేదు, కానీ ఇప్పుడు వినడానికి వచ్చావు కనుక ఇప్పుడు నీ మీద ఆయన తన కరుణని జాలని మరి చూపించాలని ఆశపడుతున్నాడు. ఎందుకంటే ఒకసారి అదే 29వ అధ్యాయంలో 10వ వచనంలో రాయబడింది చూడండి. 10 కాదు 12 చదవండి. మీరు నాకు మొరపెట్టుదిరేని, మీరు నాకు ప్రార్థన చేసి వచ్చిరని నేను మీ మనవి ఆలోచిస్తున్నాను. అంటే దేవుడు అడగడానికి వస్తే కనుక దేవుడు ఖచ్చితంగా పనిచేస్తాడు. హల్లెలూయా. దేవుని ప్రార్థిస్తానంట, నువ్వు వినకపోయినా కూడా ప్రార్థిస్తానంటే నీ మనం ఆలకిస్తానంట. అయితే చూడండి ఇలాగా చెప్తాడు చూడండి. మీరు నన్ను వెతికిన ఎడల పూర్ణ హృదయంతో పూర్ణ మనస్సుతో నన్ను గురించి విచారణ చెయ్యునెడల మీరు నన్ను కనుగొందురు, నన్ను నేను మీకు కనపరుచుకుంటాను అంటాడు. హల్లెలూయా. నిజమే, ఒక 6 నెలల నుంచి నువ్వు వింటలేదు, కానీ ఈ రోజు నువ్వు దేవుని అడగడానికి వచ్చావు. అయితే దేవుని అడిగే ముందు దేవుడు ఆలకించాలంటే ఏం చేయాలంటున్నాడు? నీవు నన్ను వెతకాలి అంటున్నాడు. హల్లెలూయా. వెతకడం అంటే ఏంటి? వినడమే. దేవుని మాట విని ఆలోచింపగలిగితే నిజంగా ఈ మాట ఎవరికి? ఇజ్రాయెల్తో ఆ రోజు మాట్లాడిన మాట ఈరోజు నాకేనా అని కనుక నువ్వు ఆలోచించగలిగితే కనుక దాన్ని ఏమంటున్నాడు? మీరు నన్ను వెతకటము అంటున్నాడు. మీరు నన్ను వెతికినీడలా పూర్ణ మనసుతో నన్ను గురించి విచారణ చేసినాడు. నిజంగా నిన్నటి వరకు నాకు ఇబ్బంది దేవుని సన్నిధికి రావడానికి. 1 గంట క్రితం వరకు నాకు ఇబ్బంది ఇక్కడ రావాలంటే నాకు ఛార్జింగ్ లేకపోవడానికి. అందువల్ల నేను రాలేకపోవడానికి మరి నేను ఇబ్బంది పడ్డాను. కానీ ఏమి లేకపోయినప్పటికీ కూడా ఆయన మాట వినాలనే ఉద్దేశంతో నేను ఇక్కడ కూర్చున్నాను కాబట్టి ఏమంటున్నాడు? దాన్ని ఏమంటున్నాడు? పూర్ణ మనసుతో నన్ను గురించి విచారణ చేస్తే కనుక నువ్వు ఖచ్చితంగా నన్ను కనుగొంటావు అంటాడు. హల్లెలూయా. నేను ఎక్కడ ఉంటానో నువ్వు తెలుసుకుంటావు కాబట్టి నన్ను నీకు కనబరుచుకుంటాను అంటున్నాడు. అందుకోసము మనకు చేసిన గొప్ప వాగ్దానాల గురించి మరి దేవుడు మనతో మాట్లాడిన ఆశపడుతున్నాడు. ఒకసారి చూడండి, ఇర్మీయా గ్రంథమేనా? యెషయా గ్రంథము 30వ అధ్యాయము 8వ వచనము. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 8వ వచనము. రాబో దినములలో చిరకాలము వరకు నిత్యము సాక్షాత్ముగా ఉండునట్లు నీవు వెళ్ళి వారి ఎదుట పలక మీద దీన్ని రాసి హృదయం గ్రంథంలో లిఖించమంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు రాబో రోజుల్లో నిత్యము నువ్వు అంటే ఎవరికి సాక్షాత్గా ఉండాలి? దేవునికి సాక్షాత్గా ఉండడం కోసం నీవు విన్న వాక్యాన్ని నీతో పాటు ఇతరులకు కూడా మరి ప్రకటించి దాన్ని దాచిపెట్టు. హల్లెలూయా. ఎందుకని ఈ రోజు కాదు నీ జీవితంలో చేయాలని కోరుకుంటుంది. రాబో రోజుల్లో కూడా, ఇప్పుడు మాత్రమే స్వస్థగా దేవుడు నీ జీవితంలో చేస్తున్నాడు, రాబో రోజుల్లో కూడా నీకు చేయాలని ఆశపడుతున్నాడు. కాబట్టి ఇప్పుడు నువ్వు నాకు ఎప్పుడు వరకు ఉండాలి? చిరకాలం నిత్యం నాకు సాక్షాత్తంగా ఉండాలి. నువ్వు బతికినంత వరకు నా గురించి నువ్వు చెప్పాలి. ఎందుకంటే నేను దేవుడునై ఉన్నాను కాబట్టి, మీరు నా బిడ్డలై ఉన్నారు కాబట్టి, నేను ఉన్నాను అని చెప్పడానికి మీరే నాకు ఆధారం కాబట్టి, మరి మీరు లేకపోతే నేను లేడు కాబట్టి మీ కొరకే అవునా నా ప్రియ కుమారుని పంపించి మీరు పాపలోకంలో ఉన్న మిమ్మల్ని విడిపించి స్వస్థపరిచి మీకు తన ఆత్మ ఇవ్వడానికి గల కారణం ఏంటంటే నిత్యము నీవు చిరకాలమైన సాక్షాత్తం ఉండాలి. హల్లెలూయా. కాబట్టి అందుకోసము మనకు మాట్లాడుతున్న మాట చూడండి, అదే యెషయా గ్రంథం 41వ అధ్యాయము 23వ వచనంలో రాయబడింది. 41వ అధ్యాయము 23వ వచనము యెషయా గ్రంథం 41:23. ఇక మీదట రాబో సంగతులను అది ఇప్పటివరకు మనకు జరిగిన విషయాలు చెప్పడం పెద్ద కష్టమేం కాదు. కానీ రాబో రోజుల్లో అవున సంగతులు కనుక నువ్వు ఎరిగితే కనుక పోయిన సంగతుల వల్ల పోయిన గత కాలంలో జరిగిన ఈ పరిస్థితుల వల్ల నువ్వు సిగ్గుపడతావు. ఎందుకని ఈ రాబోతున్న రోజుల్లో ఎంత గొప్ప కార్యాలు దేవుడు నాకు చేయాలనుకుంటే నేను ఇప్పటి వరకు ఆయన మాట వినకపోవడం వల్ల నాకు వచ్చిన నష్టం అని చెప్పేసి నిజంగా నువ్వు బాధపడిపోతావు. నేను యేసుక్రీస్తుని ఎరగక మునుపు
ఇంకా బాప్టిజం తీసుకోవాలంటే ఇంకా టైం ఉందిలే, యవన ప్రాయమే కదా, తర్వాతలే అని చెప్పి అనుకున్నాను. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తును అంగీకరించి బాప్టిజం తీసుకున్నానో అప్పుడు నాకు బాధ చేసింది. ఎందుకు తెలుసా? ఈ దేవుడిని అప్పుడే తెలుసుకుంటే బాగుండేదేమో అనే ఒక ఉద్దేశంలోకి వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత బాధపడిన అబ్బా ప్రభువా, నాకు అప్పుడే ఒక 10 సంవత్సరాల క్రితమే నువ్వు నా గురించి తెలియపరిచినట్టు అక్కల్లా గొప్ప గొప్ప దేశాలు మొత్తం కూడా తిరిగి నీ గురించి సాక్ష్యం కలిగి ఉంటానని చెప్పేసి బాధపడిపోయినాను. అదే 42వ అధ్యాయంలో రాయబడింది 23 వచనము. 42:23 చూడండి. యెషయా గ్రంథము. మీలో ఎవడు దానికి చెవియొగ్గును, రాబో కాలములకై ఎవడు ఆలకించి వింటానంటున్నాడు. హల్లెలూయా. నీ జీవితంలో రాబోతున్న రోజులలో ఎంత గొప్ప కార్యాలు చేయాలని ఆశ కలిగి ఉన్నాడో అది నువ్వు తెలుసుకోవడం కోసము దేవుడు ఏమంటున్నాడు? నువ్వు సెవియకి దాని గురించి అంటున్నాడు. హల్లెలూయా. నీ జీవితంలో నేను ఏమైతే చేయాలనుకుంటున్నానో దాన్ని ఇప్పుడే తెలియపరుస్తున్నాను. 1 సంవత్సరం తర్వాత జరిగే కార్యాల గురించి నేను చెప్తున్నాను. 1 6 నెలల తర్వాత జరిగే కార్యాల గురించి నేను చెప్తున్నాను. 1 నెల తర్వాత జరగబోయే కార్యాల గురించి చెప్తున్నాను. నూతన సంవత్సరం తర్వాత నుంచి ఏం జరగబోతుందో చెప్పడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ఈ వాక్యము నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉంది. ఇజ్రాయెల్ జనాంతో మాట్లాడే దేవుడు నీతో మాట్లాడే సిద్ధంగా ఉన్నాడు. నీతో మాట్లాడే సిద్ధంగా ఉన్న దేవుడు నీకు పుట్టబో బిడ్డలతో కూడా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. అలాగే రాబోతున్న తరాలకి అందించడానికి దేవుడు నీ జీవితంలో ఏం చేయాలనో ఆశపడుతున్నాడో అది నువ్వు దాని గురించి చెవికి ఆలకించి వినగలిగితే నీ జీవితాన్ని ఎలా చేయాలనుకుంటున్నాడో ఒకసారి మనం విందాం. మరి ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 17వ వచనము. రాబో కాలమునందు నీకు మేలు కలుగునను నమ్మిక ఉన్నది. నీ పిల్లలు తిరిగి తమ స్వదేశమునకు వస్తారంటున్నాడు. హల్లెలూయా. ఏంటది? ఇజ్రాయెల్ జనాంగం మొత్తం కూడా చెరలోనికి 70 సంవత్సరాలు వెళ్ళిపోయారు. వాళ్ళ బిడ్డలు కూడా మళ్ళీ ఏం చేస్తున్నారు? ఇజ్రాయెల్ దేశంలోకి వస్తారని చెప్పారు. అది జరిగింది. అందుకే ఇప్పుడు ఇజ్రాయెల్ జనాంగము ప్రపంచంలో బలమైన జనాంగంగా సిద్ధపడింది. ఇజ్రాయెల్ దేశం మీద ఏ దేశం సిద్ధం మరి దాడి చేయాలనుకున్నా కూడా అది వెంటనే దాడి చేస్తుంది. ఎందుకంటే అంత బలమైన మరి దేశము ఈ ప్రపంచంలో అవునా లేదు. ఒక్కో దేశానికి ఒక దేశంలో చేరుతున్న గొడవలు ఉంటాయి. కానీ ఇజ్రాయెల్ దేశానికి చుట్టుపక్కల ఉన్న దేశాలతో మొత్తం కూడా యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి ఇప్పటికి. ఎందుకని అప్పుడు జరిగినాయి, ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. ఎందుకని మొదట పిలిస్తే మరి పాలస్తీనాతో జరిగింది, ఆ తర్వాత లెబనాన్తో జరిగింది, సిరియాతో జరిగింది. ఇప్పుడు అవునా ఇప్పుడు గాజా అనేది ఫిలిస్తీన్ దేశంలో చేతుల్లో ఉంది. ఇప్పుడు రష్యా మరి ఇరాన్తో జరిగింది. ఇప్పుడు ఇక పక్కన దేశాలతో మొత్తం దేశాలతో యుద్ధంతో సిద్ధపడుతుంది. వాళ్ళు బాంబు వేద్దాం అనుకుంటారా? మొదటి వీళ్ళే వేస్తారు. వాళ్ళు ఏదైనా చెడు తలపెట్టాలనుకుంటారా? వీళ్ళే చంపెడతారు. అదేంటి అలా చేయొచ్చు అంటే మరి ఆ రోజు ధర్మశాస్త్రం ప్రకారం జీవిస్తూ ఉన్నారు ఇజ్రాయెల్ జనాంగం. కత్తి కన్ను, పట్టి పన్ను, ఇంకా కత్తి ఏమైనా దెబ్బకి దెబ్బ, ఈ రకంగా మరి ఇజ్రాయెల్ జనాంగంతో పోటీ పడి ముందుకెళ్ళడానికి ఎవరు సిద్ధపడాల. అంటే ఆ దేశానికి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో మాత్రమే అవునా శత్రుత్వం ఉంది. కానీ మనము నమ్మిన మనతో ప్రపంచ దేశాలతో శత్రుత్వం ఉంది. ఎందుకంటే ప్రపంచ దేశాలను ప్రేమించమని దేవుడు మనతో చెబుతున్నాడు. ఈ దేవుడి గురించి మనం ప్రకటిస్తున్నప్పుడు అవునా మనకి అనేదానికన్నా కీడు ఎక్కువ జరగడం చూస్తా ఉన్నాం. కాబట్టి మన చుట్టుపక్కల మొత్తం కూడా అంగీకరించబడడం గల కారణం ఏంటంటే మనము నడుస్తున్న ఈ యొక్క మంచి ప్రవర్తన ఇతరులకు నచ్చదు. ఈ సజావుకరమైన యొక్క మార్గంలో ఈ సత్య మార్గంలో నడవడం అనేది అందరికి ఇష్టపడదు. అందుకే మొదట ఎవడు చేయాలనుకున్నాడు దేవుడు? రాబో కాలమందు నీకు ఎప్పుడైతే నువ్వు ఈ మాట వింటున్నావో నీకు మేలు కలిగిన నమ్మకం ఉంది కదా, అయితే నీకే కాదు నీ పిల్లలు తిరిగి తమ దేశానికి తిరిగి వస్తారంటాడు. హల్లెలూయా. తమ దేశం అంటే ఏంటి? వాళ్ళకేమో ఇజ్రాయెల్ జనాంగానికి తిరిగి రావడము స్వదేశం అయితే మనము పరలోక రాజ్యం మన బిడ్డలో ప్రవేశించడము పరలోక రాజ్యం. హల్లెలూయా. ఎందుకంటే భూమి మీద పరలోక రాజ్యంలో పరిశుద్ధాత్మ నింపట కన్నా ఆస్తి ఇంకోటి లేదు. అమ్మ కొంచెం ఆ బాబుని కొంచెం మౌనం. పరిశుద్ధాత్మ నింపకన్నా బంగారం సంపాదించుకున్న కన్నా మేలైంది. బంగారం కన్నా, వెండి వజ్రాల కన్నా,
అవునా, అమూల్య రత్నాల కన్నా అవునా కోరదగినది ఉంటే అది పరలోక రాజ్యం అంటే పరిశుద్ధాత్మ పొందుకోవడమే. హల్లెలూయా. ఈ పరిశుద్ధాత్మ ఇప్పుడు నువ్వు కలిగి ఉన్నావు, రాబోతున్న రోజుల్లో నీ బిడ్డలు కూడా కలిగి ఉండాలంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి అలాగా కలిగే వాళ్ళకి దేవుడు ఏం చేయాలని ఆశపడతాం చూడండి. 33వ అధ్యాయం ఇర్మీయా గ్రంథము 2వ వచనము. మాట నెరవేర్చు యెహోవా స్థిరపరచవలెనని దాన్ని నిర్మించి యెహోవా నామం వహించిన వాడే ఇలా సెలవించినాడు, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులు నీకు తెలియజేస్తానంటున్నాడు. హల్లెలూయా. అక్కడేమో మీకు రాబోతున్న సంగతులు తెలియపడుతున్నట్టున్నాడు. ఆ సంగతులు ఎలాంటివో నువ్వే తెలుసుకోవడానికి ఏం చేయాలి? అడగాలి. దాన్ని మన భాషలో అంటారు ప్రార్థన అంటారు, ప్రేయర్స్. మీరు అడగకుండా దేవుడు మనకేం చేయడు. సేవకుడు నిజంగా ఇప్పుడు వాక్యం చెప్పడానికి గల కారణం ఏంటంటే వాక్యము నేను ఎక్కడికి వెళ్ళకుండా ఇక్కడే ఉంచుతుంది, దేవుడి సన్నిధిలో ఉంచుతుంది. కాబట్టి పరలోక రాజ్యంలో ఉన్నట్టుగా నువ్వు కూడా మౌనంగా ఆయన మాట వింటున్నావు కాబట్టి నేను ఏం చేస్తుంది? సిద్ధపరుస్తుంది. సిద్ధపడ్డ నువ్వు ఏం కావాలి? సిద్ధపడడానికి పొందుకోవాలని అడగాలి. హల్లెలూయా. దాన్ని ఏమని అంటున్నాడు? ఎవరు చెబుతున్నాడు ఈ మాట? దేవుడే చెబుతున్నాడు. యెహోవా అన్న నామమున వహించిన వాడే ఇలా సెలవిస్తున్నాడు, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. ఎలాంటివి? నీవు గ్రహింపలేనివి గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడు దాకా మర్మంగా దాగబడిన ప్రతి వాక్యాన్ని నీకు బయలుపరుస్తున్నా అంటున్నాడు. ఎవడు పొందుకులేని సమృద్ధిని నువ్వు పొందుకున్నట్టు నేను చేస్తున్నా అంటున్నాడు. కాబట్టి ఇప్పుడు దాకా నీ ఎదుటే అది దాచబడిందా? అయితే నువ్వు అడగాలి, ప్రభువా నా పక్కనే ఉందో చూపించు, నా ఎదుటిందో ఏముందో చూపించండి, నా వెనకేముందో చూపించండి, నా కుడివైపు ఎడవైపు ఏముందో చూపించండి అని నువ్వు అడిగితే కనుక నీకు ఆ దాచిపెట్టమని యొక్క వాటిని తెలియపరచు దేవుడై ఉన్నాడు. అది చూడండి ఎలా ఆలోచన ఉంది. 6వ వచనము. నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించున్నాను, వారిని స్వస్థపరుస్తున్నాను అంటున్నాడు. హల్లెలూయా. నా మాట విన్నప్పుడేమో నిన్ను రోగాన్ని గొప్ప చెప్పాను, నా మాట విన్నప్పుడు అవునా ఆ క్షామాన్ని గొప్ప చెప్పాను, నా మాట వినకపోతే తెగులు గొప్ప చెప్పాను, నా మాట వినకపోతే ఖడ్గాన్ని గొప్ప చెప్పాను, నా మాట వినకపోతే శత్రువు గొప్ప చెప్పాను. ఇప్పుడు నువ్వు ఆ మాట వింటున్నావు కదా, విని అడుగుతున్నావు కదా, నేను నీకేం చేస్తున్నా? మరలా ఆరోగ్యాన్ని ఇస్తాను అంటున్నాడు. హల్లెలూయా. నిజమే 3 నెలల నుంచి నువ్వు ఆయన మాట వినకుండా దూరంగా ఉంటున్నాను. ఈ రోజు నువ్వు వచ్చి వింటున్నాను, ఇబ్బందులు అయిపోయి ఇరుకులు అయిపోయి ఆ సమస్య నుంచి బయటకు రాలేక ఇక నాకు ఎక్కడ పరిష్కారం లేదు, ఇక్కడికనే వచ్చి ఇక్కడ వింటున్నావా, విని అడుగుతున్నావా? అయితే ఏమంటున్నాడు? నేను నీకు ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పిస్తున్నాను, మిమ్మల్ని స్వస్థపరుస్తున్నాను అంటున్నాడు. హల్లెలూయా. ఎవరైతే ఆయన మాట వింటున్నారో వారిని స్వస్థపరచువాడైనాడు. వినకుండా నేను స్వస్థపరిచే దేవుడుగా, విని అడగకుండా స్వస్థపరిచాడు. అందుకనే చాలా మంది జీవితాల్లో ఆ నొప్పి పోదు. ఎందుకంటే వాళ్ళు అడగరు. ఏదో ప్రార్థనగా పాస్టర్ గారు చేపెట్టి ప్రార్థన చేస్తారు, ఆయన వాక్యం చెప్పి ఆయన ప్రార్థన చేస్తారు. పాస్టర్ గారు మా ప్రార్థన చేయండి, మా గురించి ప్రార్థన, మా సమస్యలు అని అంటారు, కానీ వాళ్ళు ప్రార్థన చేయరు. కాబట్టి నువ్వేం చేయాలి? వినాలి, విన్న తర్వాత మొరపెట్టాలి. ఆ రోజుల్లో నిజంగా వేల మంది యేసుక్రీస్తు కొండ దిగి వస్తూనే ఉంటే ఒకడు అందరూ ఎట్టబడి వస్తూ ఉంటారు, ఆయన చేస్తాను లేదని చెప్పేసి. కానీ ఒక కుష్ఠరోగి వచ్చేసి ఆయన వేడుకున్నాడు, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చెప్పు ప్రభువా, ఈ కుష్ఠి రోగిని ఎవడు పట్టించుకోవట్లేదు, నా దగ్గరికి ఎవడు రావట్లేదు, నన్ను ఎవడు చూడట్లేదు, నాకు నీళ్లు కానీ ఆహారం ఎవడు పెట్టట్లేదు, కానీ నీకు ఇష్టమైతే నన్ను శుద్ధులుగా చేయి ప్రభు అని చెప్పి అడిగితే అని ఏమంటాడు? నాకు ఇష్టమే, నువ్వు శుద్ధులుగా అని చేయబడుతున్నాడు. హల్లెలూయా. కాబట్టి నువ్వు విన్న నీవు ఏం కావాలి? మరి ఈ దృష్టిలో కూడా ఆయన గురించి వినే వచ్చాడు. యేసుక్రీస్తు సన్నిధికి వెళ్తే ఖచ్చితంగా నాకు స్వస్థ కలుగుతుంది. అది విని వచ్చి ఏం చేస్తున్నాడు? అడుగుతున్నాడు. మరి వేల మంది ఆయన అంటే దిగి వస్తున్నారు, కొండ దిగి వస్తున్నారు. 3 రోజులు వాక్యం చెప్తాను, కొండ దిగి వస్తుంటే అందరూ అంటబడి వస్తున్నారు. అందరూ మమ్మల్ని చేస్తారు అని కాకుండా ఏ జాతర చూద్దాం వచ్చిన వాళ్ళు చాలా మంది. కానీ ఇక్కడ ఏం కావాలంటాడు? అడగాలి అంటాడు. నువ్వు నాకు మొరపెట్టిన నీకు ఏం చేస్తాను? ఉత్తరం ఇస్తాను, సమాధానం ఇస్తాను అంటున్నాడు. నిజమే, నీకు మళ్ళా వచ్చిన పోయిన రోగం, మళ్ళా కలిగిన ఇబ్బంది, మళ్ళా ఆ యొక్క సమస్యలో కూడా వెళ్తున్నాము, మళ్ళా ఆ కష్టాల్లో నిన్ను ఇబ్బంది పెడుతున్నాము. కానీ ఏమంటున్నాడు? నేను నీకు ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పిస్తానంటున్నాడు. హల్లెలూయా. వచ్చిన రోగాన్ని పోయిన రోగం కరెక్ట్
ఎందుకంటే మళ్ళీ వచ్చింది, అయితే దాన్ని మళ్ళీ తీసుకోవడానికి ఈయన సిద్ధంగా ఉన్నాడు నువ్వు ఆయన అడిగితే. హల్లెలూయా. కాబట్టి నేను మిమ్మల్ని స్వస్థపరుస్తున్నాను, వారికి సత్య సమాధానమును సమృద్ధిగా ఇస్తున్నాడు. హల్లెలూయా. ఎవరైతే ఇప్పుడు నుంచి ఎప్పుడు ఆయన మాట వినాలి, ఎప్పుడు ఆయన అడిగి ఆయన దగ్గర నుంచి పొందుకోవాలనుకుంటే కనుక వాక్యము పరిశుద్ధాత్మ సమాధానంగా సమృద్ధికి ఇస్తున్నాడు. హల్లెలూయా. అవునా? యోహాను సువార్తలో రాయబడింది, కొలతలు లేని తన ఆత్మ నింపుతున్నాడు, అపరిమితమైన తన మహిమతో నింపుతున్నాడు, మరి ఎక్కువైన కృపతో నింపుతున్నాడు, మహిమ నుండి అధిక మహిమతో తీసుకెళ్తున్నాడు, మునుపుడి కంటే అధికమైన మేలు తయారు చేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ నీకేమిస్తున్నాడు, నువ్వు ఆయన మాటని అడిగితే ఏమంటున్నాడు, నీకు సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరుస్తున్నాడు. 7వ వచనము 33:20 గ్రంథం, శరణు నుండి యూదా వారిని ఇజ్రాయెల్ వారిని నేను రప్పించున్నాను, మొదట ఉన్నట్లు వారిని స్థాపిస్తున్నాను అంటున్నాడు. హల్లెలూయా. మొదట నిజంగా ఇజ్రాయెల్ జనాన్ని ఎవరు పడగొట్టలేకపోయాడు. వాళ్ళు ఐగుప్తు నుంచి కాలంలోకి వచ్చిన తర్వాత చుట్టుపక్కల ఉన్న ప్రతి దేశాన్ని జయించి ఆక్రమించుకొని వాళ్ళు వాటిని పంచుకున్నారు. యెహోషువ కాలంలో అందరూ పంచుకున్నారు. ఇక వాళ్ళు 40 సంవత్సరాల వరకు వాళ్ళు కదిలించిన వాడు లేడు, ఎందుకంటే దేవుడు వాళ్ళని స్థాపించడం అలా. అయితే ఆ తర్వాత వాళ్ళు వినకపోవడం వల్ల జరిగిన నష్టం ఏంటంటే మళ్ళీ వాళ్ళు బబులోనికి కొనిపోబడ్డారు. 70 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఏం చేశాడు, ఏమంటున్నాడు, మళ్ళా నేను శరణ నుండి వాళ్ళని రప్పించి, అవునా, మొదట ఉన్నట్లుగా నేను స్థిరపరుస్తాను అంటున్నాడు. హల్లెలూయా. ఇంతకుముందు ఎంత మంచి ఆరోగ్యం ఉందో అంత మంచి ఆరోగ్యము మళ్ళా నీకు ఇస్తాను అంటున్నాడు. ఇంతకుముందు ఎంత సమృద్ధి ఉందో అంతకంటే గొప్ప సమృద్ధి నీకు ఇస్తాను అంటున్నాడు. ఇంతకుముందు ఎంత మనశ్శాంతి ఉందో అంత గొప్ప మనశ్శాంతి నీకు మళ్ళా ఇస్తాను అంటున్నాడు. 8వ వచనము, వారు నాకు విరోధంగా చేసిన పాప దోషము నిలవకుండా వారిని పవిత్రపరుచును, వారు నాకు విరోధంగా చేసిన దోషములన్నింటినీ తిరుగుబాటులన్నింటినీ క్షమిస్తాము అంటాడు. హల్లెలూయా. సంవత్సరం నుంచి రాలేకపోతున్నావా, 3 నెలల నుంచి రాలేకపోతున్నావా, 5 సంవత్సరాల నుంచి దేవుని సన్నిధికి వచ్చి దేవుని మాట లేకపోతున్నావా, అయితే ఇప్పుడే వచ్చి ఉంటున్నావా, అయితే ఏమంటున్నాడంటే నువ్వు ఇప్పుడు దాకా నా మాటను కూడా తిరుగుబాటు చేసావు కదా, అయితే ఇప్పుడు నీ తిరుగుబాటును మొత్తం మాన్పించడం కోసం నీ దోషాలు మొత్తాన్ని పవిత్రపడతాను, నువ్వు నాకు వ్యతిరేకం చేసిన దోషాలంటే నేను తిరుగుబాటు నేను క్షమిస్తాను అంటాడు. హల్లెలూయా. ఎలానో తెలుసా, స్తోత్రం. చూడండి ఒకసారి 14వ వచనం నుండి, యెహోవా ఇదే ఇశ్రాయేలు వంశస్థులను గురించి యూదా వంశస్థుల గురించి నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి. ఆ దినములలో ఆ కాలం అందే నేను దావీదునకు నీతి శిగురును మొలిపించదును, అతడు భుజం మీద నీతి న్యాయాలను అనుసరించి జరిగించును. ఆ దినముల్లో యూదా వారు రక్షింపబడుదురు, యెరూషలేము నివాసులు సురక్షితంగా నివసించురు. యెహోవా మనకు నీతి అని యెరూషలేమునకు పేరు పెట్టబడుతుందంట. హల్లెలూయా. ఇప్పుడు ఏమంటాడు, నీ గురించి ఆ రోజు నిజంగా ఇజ్రాయెల్ జనాన్ని గురించి చెప్పిన ప్రతి మాట నెరవేర్చుకున్నాడు, యూదా గురించి చెప్పిన ప్రతి మాట నెరవేర్చుకున్నాడు. ఈ రోజు నీ జీవితంలో కూడా ఒక మంచి మాట నెరవేర్చకపోయే కాలం వస్తుందంట. హల్లెలూయా. నీకే వాగ్దానం అయితే ఇచ్చి ఉన్నాడో మొదటిగా ఆ వాగ్దానం నెరవేర్చే మంచి సమయం వస్తుంది అంటున్నాడు. దాని గురించి ముందే నీకు తెలియపరుస్తున్నట్టున్నాడు. దావీదు యొక్క శిబిరం అంటే ఏంటి, యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి మనిషిగా జీవించి ఆయన ద్వారా నీతి అనే సత్యాన్ని తెలుసుకోవడం అనేది. యేసుక్రీస్తు భూమికి వచ్చింది మన పాపాల కొరకే తెలుసుకోవడం కోసం, మన దోషాలను, మన వ్యసనాలని, మన అపవిత్రతను తన అమూల్యమైన రక్తాన్ని కడిగి మరి మన పవిత్రపరిచి పరిశుద్ధపరచడం కోసం తను మరణించి మరణించే స్థితిలో మనల్ని బ్రతికించి తన ఆత్మనే మనకి నిత్య జీవం అనుగ్రహించడం. హల్లెలూయా. ఇప్పుడు ఆయన మనకి ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మనకి రక్షణ వస్తున్నాడు. అందుకే లూకా సువార్తలో రాయబడింది 2వ అధ్యాయం ఏమని, ఈయన ఏముంది, అందరికీ లోకానికి రాబోయే రక్షకుడికి రాయబడింది. చూడండి అమ్మా ఒకసారి లూకా సువార్త 'ఎలాంటి రక్షకుడో చూద్దామా. 2వ అధ్యాయము 10వ వచనము. అయితే ఆ దూత ఓకే 5 8 చదువున్నాను బాగుంది. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభుదూత వారి వద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకండి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను.
దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. హల్లెలూయా. కాబట్టి రాబో రోజుల్లో మంచి మాట ఏదైనా ఉంటే అది యేసుక్రీస్తు మనం రక్షించడం కోసం భూమి మీదకి వచ్చాడని నమ్మడము. ఇప్పుడు 2000 సంవత్సరాలు అయింది. ఎంతమంది నమ్ముతున్నారు నా పాపాల కొరకు మరణించింది యేసుక్రీస్తు అని? ప్రతి ఒక్కరు. దాన్ని ఏమంటున్నాడు? దావీదు వేరు చిగురు, నీతి చిగురు అంటున్నాడు. మనం చూడాల దాన్ని నమ్ముతున్నాం. ఇప్పుడు ఇది ఎవరి వల్ల? పరిశుద్ధాత్మ పొందుకోవడం వల్ల. పరిశుద్ధాత్మ మనలోకి వచ్చి మనకు తెలియపరచడం వల్ల మన పాపాలని, మన దోషాలను, మన రసాలను ఒప్పుకొని, అవునా, మన కూడా పరిస్థితులు మారాలని అడుగుతూనే ఉన్నాము. అందుకే అంటాడు, నువ్వు నా గురించి బిడ్డే కనుక అడుగుతావు. నేను నీ కొరకే వచ్చాను ఈ భూమికి, దరిద్రులుగా నేను ధనవంతులు చేయాలని. హల్లెలూయా. నేను దెబ్బలు తిన్నాను నిన్ను స్వస్థపరచడం కోసం. నేను అవమానపరచబడ్డాను, నువ్వు అవమానపరచబడకూడదని. నేను నిందించబడ్డాను, నువ్వు నిందించబడకూడదు. కాబట్టి ఎలాంటి రక్షణ ఇవ్వడానికి వచ్చాడు? లోకమున దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. కాబట్టి రక్షకుడుగా యేసుక్రీస్తు ఎలా వచ్చాడు? ఆయన నీ కొరకు పడే ప్రతి కష్టాన్ని ఆయన కష్టపడ్డాడు. నువ్వు పడే ప్రతి బాధను ఆయన భరించాడు. నీ రోగాన్ని ఆయన సహించాడు. నీ దరిద్రాన్ని ఆయన వహించుకొని నీకు ధనాన్ని ఇచ్చాడు. నీ శాపాన్ని తీసుకొని ఆయన ఆశీర్వాదం ఇచ్చాడు. నీ ఎన్నికలేని స్థితిని తీసుకొని నేను గొప్పవాడిగా చేస్తున్నాడు. ఇది ఏంటి? రాబో రోజులలో నీకు మంచి మాట అంటున్నాడు. హల్లెలూయా. 2025 నీకు ఎలాంటి మాటగా ఉంది? మంచి మాట కాకపోతే. ఎందుకంటే దేవుడు నీకు చెప్పిన మాట ఇంకా నిలబడే ఉంది. నీ జీవితంలో నిర్లక్ష్యపడలేదు. నేను గొప్పవాడి చేసిన మాట ఇంకా నిలబడే ఉంది. నేను అనేక మందికి అప్పిస్తానన్న మాట ఇంకా నిలబడే ఉంది. నిన్ను తలగా చేస్తున్న మాట నీకు నిలబడే ఉంది. సమస్త జనముల కంటే నువ్వు అప్పించబడిగా మారిపోతున్న మాట ఇంకా నిలబడే ఉంది. ఐశ్వర్యవంతుడిగా నిన్నే చేస్తున్న మాట నిలబడే ఉంది. అబ్రహాము ఆశీర్వాదము నీకు అనుగ్రహిస్తానన్న మాట ఇంకా నిలబడే ఉంది. కాబట్టి ఆయన నీకేం చేయబోతున్నాడు? మంచి మాట నెరవేర్చు దినములు నీ జీవితంలో సిద్ధపరుచున్నాడు. అయితే నువ్వు వింటే అడుగుతావు. హల్లెలూయా. వినకపోతే నాకెందుకు అనుకుంటావు? ఈ దేవుడు ఎందుకో రోగం కోసం పోయి వచ్చే ఫస్ట్ పోయింది, మళ్ళీ వచ్చింది, ఆ తర్వాత మళ్ళీ పోవట్లేదు అని అనుకుంటే కనుక ఇక్కడ చేయరు. ప్రభువా, ఈ రోగం రావడం వల్ల నేను నేర్చుకున్న ప్రభువా, ఇక్కడ నుంచి నీ సంధి నేను వదిలిపెట్టను. అవునా, నేను 10 గంటల తర్వాత ఒక గంట ముందే వచ్చి నీ సంధిలో నిలబడతాను, ఈ మాట ఉండడానికి సిద్ధపడతాను అని అనుకుంటే కనుక ఆయన అంతకన్నా ముందు నీకు పనిచేయ దేవుడు అయినాడు. హల్లెలూయా. నువ్వు ఇక్కడ రావాలనే ప్లాన్తో సిద్ధపడుతున్నప్పుడే నీకు ఒక ప్రతి సమస్యకు పరిష్కారాన్ని సిద్ధపరిచి ఉంచాడు. కాబట్టి ఇక్కడికి వచ్చే వాయిద్యం వింటున్నారు వాళ్ళకి ఆయన మంచి మాట నెరవేర్చు దినాల కోసం ఎవరు పంపించాడు? దావీదు నీతి శిబిరానికి యేసుక్రీస్తు వారి భూమిని పంపించాడు. ఆయన శరీరధారిగా ఎలా ఉన్నాడంటే చూడండి ఒకసారి. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ అధ్యాయము 7వ వచనం చివరిలో ఉంటుందన్నమాట. చూడండి ఒకసారి. యేసుక్రీస్తు అక్కడ చూడండి. దేవుడి సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన పౌలు రోమాలో ఉన్న దేవుడి ప్రియులకందరికీ, అనగా పరిశుద్ధులుగా ఉండటం పిలబడిన వారికి అందరికీ శుభమని చెప్పినది మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగుగాక. దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేశాడు. అంటే ఇప్పుడే కాదు, అప్పుడే చేశాడు. మన పితరుల కాలంలో మనకు రాకమునిపే 1000 సంవత్సరాల క్రితం ముందే మన గురించి వాగ్దానం చేశాడు ప్రవక్తల ద్వారా. ఏదో చూడండి, యేసుక్రీస్తు శరీరం బట్టి దావీదు సంతానముగాను, మృతుల నుండి పునరుద్ధారుడైన పరిశుద్ధమైన ఆత్మ బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావంతో నిరూపింపబడు. ఈయన నామ నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులైనట్లు ఈయన ద్వారా మేము కృపను అపుస్తలత్వమును పొందితిమి. మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండటకు పిలువబడి ఉన్నారు. హల్లెలూయా. నువ్వు ఇక్కడ పిలువబడింది ఎందుకో తెలుసా? యేసుక్రీస్తు బిడ్డగా ఉండటం కోసం, ధనవంతుడిగా ఉండడం కోసం, అప్పించే బిడ్డగా ఉండడం కోసం, ఆశీర్వాద కారకుడుగా ఉండడం కోసం, పైవాడిగా ఉండడం కోసం, తలగా ఉండడం కోసం, ఈ భూమి మీద క్రీస్తు యొక్క మహిమ స్వరూపాన్ని ధరించుకొని ఆయన చూపించడం కోసం, క్రీస్తు పోలిక అంటే ఏంటో, ఆ దేవుడు అంటే ఎలా ఉంటాడో అది నీ ద్వారా చూపించడం కోసము యేసుక్రీస్తు వారిని పంపించాడు. అయితే ఇప్పుడు మనల్ని పంపించాడు అంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి రోమీయులకు రాసిన పత్రికలో పౌలు అంటాడు,
దేవుని ప్రియులు అందరికీ కనుక పరిశుద్ధులుగా ఉండటం పిలవబడిన వాటికంటే ఈ వాగ్దానం మొత్తం కూడా నిజమే. ఈరోజు పరిశుద్ధులు కాదేమో, ఈరోజు అపవిత్రంగా జీవిస్తున్నాం. ఇప్పుడు ఈ మాట విన్నాక ముందు కూడా ఒక గంట క్రితం కూడా అపవిత్రంగానే జీవిస్తున్నాం అనుకుంటున్నామేమో. కానీ ఇప్పుడు నీ కొరకు రాసే మాట తెలుసా, నువ్వు పరిశుద్ధుడిగా ఉండడం కోసం మాత్రమే దేవుడు పిలిచాడు. అలాగే నేను ఆశీర్వాదం ఉండడానికి మాత్రమే పిలిచాడు. కాబట్టి ఇప్పుడు వచ్చి నువ్వు వినడానికి సిద్ధంగా ఉన్నావు. కాబట్టి నువ్వు అడిగితే నేను పరిశుద్ధుడిగా చేయి దేవుడు అయినాడు. అలాగే నువ్వు ఏ స్థితిలో ఉన్నా కూడా ఈ రోజు నా స్థితిని మార్చొద్దు అడిగితే కనుక నిన్ను రక్షించడం కోసం తన కుమారుడు పంపించిన దేవుడు దావీదు సంతానంలో ఈ రోజు తన ఆత్మని నీ కొరకు ఉచితంగా దానం ఇచ్చాడు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు నువ్వు ఏం పొందుకోవాలి? కృపను పొందుకోవాలి. ఆయన పంపబడిన పిలుపు ఏమైతే ఉందో ఆ పిలుపును నువ్వు పొందుకొని నువ్వు అనేక మందికి సువార్థికుడుగా మారాలి. హల్లెలూయా. అందుకే ఈ మాటలు నువ్వు ఏం చేయాలి? నిత్యము నాకు సాక్షాత్తుగా నిలబడటం కోసం నీ హృదయం అనే పలక మీద వీటిని రాసుకుని దాచిపెట్టుకోవాలి. హల్లెలూయా. ఎల్లప్పుడూ అడుగుతా ఉన్నాను, ప్రభా నాకు ఇచ్చే ఒక వాగ్దానం నన్ను పిచ్చబిడిగా చేస్తున్నాను, ఈ వాగ్దానం నెరవేర్చు రాసుకుని అడగాలి. ఎప్పటికదే మాకు ప్రేయర్ పాయింట్స్ ఉన్నాయి, ఇప్పటికీ అడుగుతూ ఉంటాం. ఇంకా మా జీవితంలో నెరవేర్చబడినాయి అయినప్పటికీ కూడా అడుగుతూ ఉంటాం. అదే బ్రదరు ఈ చిత్రం కూడా అడుగుతావా అంటే ఇంకెక్కువ ఇవ్వాలని అడుగుతాం. ఎందుకంటే ఈ భూమి మీదనే దావీదు సంతానంలో పుట్టిన యేసుక్రీస్తు అని నా పాపల కొరకు మరణించాలని నన్ను క్షమించానడానికి ఇప్పుడు నాకేం చేయాలి? నేను అడిగిందాలు నాకు ఇవ్వాలి. హల్లెలూయా. నేను అడిగిందాలు నాకు ఇవ్వాలి. అందుకనే యోహాను సువార్తలో 10వ రాయబడింది, మీరు నా యందు అవునా నేను మీ యందు నిల్చున్నాడు, మీకు ఏది ఇష్టం అడగండి. అవునా మీ యందు ఏం నిలబడాలి? నా మాటలు నిలిచబడితే కనుక మీకు ఏది ఇష్టం అడగండి, అది మీకు అనుగ్రహించబడుతుంది. ఎందుకని అనుగ్రహించబడుతుంది? నువ్వు ఈ పరలోక సంబంధివి కాదు. కాబట్టి నువ్వు అడిగిందాలు నేను ఇవ్వడానికి గల కారణం ఏంటంటే నువ్వు అడిగేది పరలోక సంబంధమైంది కాబట్టి, పరలోక సంబంధమైన ఆత్మని నీకు ఇచ్చాను కాబట్టి మిగతా వాటిని అన్ని కూడా నీకు ఇచ్చేస్తున్నాను. హల్లెలూయా. నా ఆత్మ కన్నా గొప్పది ఇంకోటి లేదు కాబట్టి, నా కుమారుడు కన్నా మరి గొప్ప మరి పవిత్రమైన రక్తం ఇంకోటి లేదు కాబట్టి, నా కుమారుడు రక్తంతో కడిగిన నిన్ను, నా ఆత్మతో నింపిన నిన్ను నీకేదని ఇవ్వడానికి నేను సిద్ధంగా నువ్వు అడిగితే. హల్లెలూయా. నువ్వు అడిగితేనే. చాలా మంది ఇది ఇక్కడదే వచ్చిన ప్రాబ్లం సంఘంలో. సేవకుడు ప్రార్థన చేసినప్పుడు చివరిలో వాళ్ళు కూడా ప్రార్థన చేసి అడగరు, ప్రభావ నాకు ఇది కావాలి అది కావాలని అడగరు. అసలు మొదటిగా ఎరక్క ఇప్పుడు దానికి ఈ మాట వినకపోయినా నేను ఇప్పుడు అడుగుతున్న ప్రభావ నాకు ఇవ్వు అని చెప్పి అడగట్లేదు. ఆ భాషలో ప్రార్థన చేస్తాలే ఆయన చెప్పి సరిపోతులే అని చెప్పి అనుకున్నారు. నువ్వు అడిగితే ఏమంటున్నాడు? నేను నీకు ఉత్తరం ఇస్తాను అంటున్నాడు. హల్లెలూయా. అందుకే నేను ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి నీకు ఒక ట్రైనింగ్ ఇప్పిస్తున్నాడు. నువ్వేం చేయాలి? ప్రతి దినము నా మాట వింటూనే ఉండాలి. నువ్వేం చేయాలి? ప్రతి దినం నన్ను అడుగుతూనే ఉండాలి. నువ్వేం చేయాలి? ప్రతి దినము నన్ను స్తుతిస్తూనే ఉండాలి. నిజంగా ఎంతమంది దేవుడు ఎందుకే ప్రభావ నాకే ఇస్తున్నాను ఎందుకు ప్రభావ, అందుని బట్టి నేను ఆమెకి మహిమ కలుగుడు గాక అది నువ్వు ఎల్లప్పుడూ ఆయన స్తుతించే బిడ్డగా మాత్రం. ఎందుకంటే పరలోక రాజ్యాలు ఎల్లప్పుడు కూడా ఎలా ఉంది? దూతలు ఎప్పుడు పరిశుద్ధుడు 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 ఇదే మాట. ఎందుకని వాళ్ళకి కావాల్సిందల్లా వాళ్ళకి సమయంలో ఈ జీవడుతుంది కాబట్టి వాళ్ళు దేని గురించి ఆలోచించరు. తినడానికి చింత గురించి ఆలోచించరు, కట్టుకోవడానికి బట్టల గురించి ఆలోచించరు. అవునా? నడుస్తున్నప్పుడు రోడ్డు బాగుంది లేదో ఆలోచించరు, ఒక ఫ్యాన్ లేదని ఆలోచించరు, కరెంట్ లేదని ఆలోచించరు. ఎందుకని అన్నీ వాళ్ళకి అవైలబుల్గా ఉంటాయి, అందుబాటులో ఉంటాయి. ఏది కావాలో వాళ్ళ చేతికి వచ్చేస్తుంది, వాళ్ళ ఎదుట ఉంటుంది. కాబట్టి వాళ్ళు దేని గురించి చింతపడక ఏం చేస్తారు? ఎల్లప్పుడూ అవునా పరిశుద్ధుడు 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 ఆయన స్తుతిస్తూనే ఉంటారు. నువ్వు అట్టి బిడ్డగా మారుదుగాక. పరలోకంలో రాజ్యంలో ఉన్న సమస్తము నువ్వు పొందుగాక. ఎందుకని నువ్వు ఎప్పుడైతే యేసుక్రీస్తు మృతులను లేచి తన ఆత్మను బట్టి ఆయన లేపాడాడు అని కూడా లేపాడు మృతి చెందినని నువ్వు నమ్మితే కనుక నువ్వు అపోస్తులతో పాటు ఆ కృపణతో పాటు పిలవబడిన పరిశుద్ధ పిలుపుని నువ్వు స్వతంత్రించుకొని అనేక మందిని నీ ద్వారా పిలిచాక అవునా పరలోక రాజ్యానికి ప్రవేశించే బిడ్డలుగా నువ్వు మారిపోతావు. అందుకనే ఎవరు విన్నా కూడా అవునా అడగలేకపోతున్నారు. మొదటి దేని గురించి అడగాలి చూడండి ఒకసారి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం, అడుగుడి మీకు ఇయ్యబడును అంటున్నాడు. ఇదే మాట అడుగు ప్రతి వాడికి పరిశుద్ధాత్మని ఇస్తాను అంటున్నాడు. కాబట్టి నువ్వు అడగాల్సింది ఎందుకు తెలుసా? పరిశుద్ధాత్మను పొందుకోవడమే. కుమారుడు ఇచ్చావు, నిజంగా రక్షణ పొందుకున్నాను, నేను నమ్మాను, నువ్వు నా పాపాల కొరకు మరణించి చనిపోయి లేచి నమ్మాను, ఆ నెలలో మునిగి వచ్చాను. ఇప్పుడు నీ ఆత్మతో నన్ను నింపు. బ్రదర్ ఆల్రెడీ నేను నింపబడేది కదా పరిశుద్ధాత్మతో అని అనుకుంటే
నేను చెప్తాను ఒక మాట. ఉదయం తిన్న భోజనం మధ్యాహ్నానికి బలం ఇస్తుందా? ఇవ్వదు. ఎందుకని? అది వ్యర్థమైపోయి ఆరాగించుకొని అది బయటకు వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడు ఏం కావాలి? మళ్ళీ భోజనం చేయాలి. ఎందుకని? మళ్ళీ నూతన బలం కావాలంటే నూతనంగా మళ్ళీ. కాబట్టి నువ్వు అడిగిన ప్రతిసారి ఆ పరిశుద్ధాత్మ నింపడ్డాను కాబట్టి ఇప్పుడు నేను ఏమడిగినా జరుగుతుంది, కరెక్టే. కానీ నువ్వు ఇంకా వినాలి. ఇంకా బలాన్ని పొందుకోవాలంటే ఇంకా భోజనం, మంచి భోజనం చేయాలి. కాబట్టి ఏమంటాడు? అడుగుడి నీకు ఇవ్వబడుతున్నా. నేను అడిగావు కరెక్టే, ఇవాళ కూడా అడగాల. ఇప్పుడు అడిగా కరెక్టే, రేపు కూడా అడగాల. ఏ పూటకి ఆ పూటకి అవునా ఇజ్రాయెల్ జనాంగానికి మన్నాను పెట్టాడు. ఎవరికి తక్కువ కాకుండా ఎక్కువ కాకుండా. ఈ రోజు కూడా మనకి ఏ బోధించే నేను కానీ వెంటనే నువ్వు కానీ ఎవరికైనా సరే ఏ స్థితిలో ఉన్నా కానీ, వ్యవసాయం చేస్తున్నా, జాబ్ చేస్తున్నా, రాజకీయం చేస్తున్నా, ఉద్యోగం చేస్తున్నా, ఏ పని చేస్తున్నా కూడా, కూలి పని చేస్తున్నా కూడా, ఏ పని చేస్తున్నా కూడా వాళ్ళకి సమానంగా ఏమివ్వబడింది? తన కుమారుని రక్తాన్ని ఇచ్చిన దేవుడు తన ఆత్మని సమానంగా ఇచ్చాడు. హల్లెలూయా. కాబట్టి అడుగు ప్రతి వాడికి ఏమబడుతుంది? పరిశుద్ధాత్మ సమానంగా ఇవ్వబడుతుంది. అయితే ఇప్పుడు ఎక్కువ భోజనం చేస్తే ఏమవుతుంది? ఎక్కువ బలాన్ని పొందుకుంటుంది. నేను దేవుని అనుకో, నాకు బలం ఎంత వస్తుంది. 2 పూటలు తినప్పటికీ ఇంకా బలం ఎంత వస్తుంది. కానీ 2 పూటలు తిన నీకు బలం వస్తుంది. అందుకే కింద ఒక మాట ఉంటుంది, 10వ వచనంలో రాయబడింది, మత్తయి సువార్త 7వ అధ్యాయం. ఇరుకు ద్వారమున ప్రవేశించండి, నాశనములకు పోవు ద్వారము ఇరుడుపును, ఆ దారి విశాలమైనది, దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు. జీవనకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమైన ఉంది, దాన్ని కనుగొని వారు కొందరే అంటాడు. హల్లెలూయా. కాబట్టి ఈ పరిశుద్ధాత్మను అడిగితే ఎంత ఇబ్బంది అంటే, ఎంతమంది పరిశుద్ధాత్మ పొందుకున్నారు? ఎంతమంది పరిశుద్ధాత్మ పొందుకునేటప్పుడు భరించలేని నొప్పి కలిగి ఉన్నారు. ఎందుకంటే ఆయన మనలోకి వస్తున్నప్పుడు ఇక అపోస్తుల కాలంలో ఎలాంటి యొక్క ఎక్స్పీరియన్స్ కలిగి ఉన్నామో ఈరోజు మనం కూడా అదే ఎక్స్పీరియన్స్ కలిగి ఉంటాము. హల్లెలూయా. ఎందుకంటే పరిశుద్ధాత్మ వస్తే కూడా ఆయన ఎలా రాయబడింది అంటే రోమీయుల రాసిన పత్రికలో, ఉచ్చరింప చెక్యము కానీ మూలుగులతో. ఆయన వస్తుంటే కనుక తట్టుకోలేము, అవి బాధపడతాం. చూడండి, అలాంటి ఎక్స్పీరియన్స్ గురించి మనం చూద్దాం. జకర్యా గ్రంథము. ఎందుకంటే రక్షణ అనేది నీకు వస్తుంది, ఆయన కుమారుడు రక్షణ ఇచ్చినాడు. కానీ తన ఆత్మ వస్తే కనుక ఎలాంటి అనుభవం కలిగి ఉంటామో అది మనకు ముందే తెలియపరుస్తున్నాడు దేవుడు. 12వ అధ్యాయం, జకర్యా గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనము. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణించు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా, వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి, ఒకడు తన ఏక కుమారుడి విషయమై దుఃఖించినట్లు, తన జ్యేష్ఠ కుమారుడి విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించి ప్రలాపిస్తారు అంటున్నాడు. హల్లెలూయా. రక్షకుడు మీకోసం మామూలు పుట్ల. ఆయన గనక మీలోకి వస్తే గనక మొదట మీ పాపాలు ఒప్పిస్తాడు, మీకు నీతిగా జీవించే కృపను ఇస్తాడు. మీకు ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగే నష్టాన్ని బట్టి, ప్రభువా ఈ నష్టం నా వల్లే జరిగింది, నేను పొరపాటుగా మాట్లాడటం వల్లే, పొరపాటుగా చూడటం వల్లే, పొరపాటుగా నడవడం వల్లే అని నిన్ను శిక్షకు అంగీకరించడం చేస్తాడు. లేకపోతే కనుక ఏది ప్రభువా నీ దగ్గరకు వస్తుంటే ప్రతి వారం నాకు ఏం పని చేయట్లేదు, ఇప్పుడు నేను రావాలా వద్దా ఇలా అడుగుతావు. నీకు ఆ ప్రాబ్లం ఎక్కువైందంటే అర్థం ఏంటి? నీవు దాని నుంచి శిక్షణ అంగీకరించబడిన తర్వాత తప్పించబడి, ఏ కుమారుడైనా కానీ తన కుమారుడు, ఏ తండ్రి అయినా సరే తన కుమారుడు తప్పు చేస్తే ఒక దెబ్బ కొడతాడు, అలాగనే దూరంగా తీసుకుంటాడా, దూరంగా వెళ్ళిపోమంటాడా? ఏ తండ్రి అనుకుంటాడు. ఒక మంచి తండ్రి ఎవరు కూడా అంటారు. కాబట్టి ఏం చేస్తారు? దగ్గరికి తీసుకుంటారు. దెబ్బ తగిలిన ఇతరులకు కట్టు కడితే, అవునా నాకు చెప్పకుండా దెబ్బ తగిలిన నాకు చెప్పవచ్చు కదా, అక్కడికి వెళ్ళడం ఎందుకని చెప్పి ఒక దెబ్బ కొట్టి వచ్చే మొదటి, కానీ ఆ కుమారుడిని దగ్గర తీసుకుని వెంటనే మధ్యలోకి అంతకంటే ఇప్పుడు చేసిన ట్రీట్మెంట్ కన్నా ఇంకా మంచి ట్రీట్మెంట్ చేయిస్తూ ఉంటాడు. కాబట్టి ఇప్పుడు ఏమంటాడు? దావీదు సంతతి మీద, యెరూషలేము నివాసం మీద కరుణించు ఆత్మ, విజ్ఞాపన చేయ ఆత్మ కుమ్మరిస్తేనంట. మనం పొడిచిన ఆయన మీద, అంటే 2000 సంవత్సరాల క్రితం మనం ఎందుకు చదువుతున్నాం అంటే, మనం ముందు వచ్చిన వాళ్ళే కదా, మనం ముందు వచ్చిన కదా ఎస్ఐని సిలువ వేయడానికి గల కారణం. ఆ రక్తం ఇప్పుడు ఎవరిలో ఉంది? మనలో కూడా ఉంది. హల్లెలూయా. ఆ రక్తం మనలే ఉంది కాబట్టి మనం కూడా ఇప్పుడు ఏం చేస్తున్నాము? ఇప్పుడు చూస్తున్నాం. నేను అడిగాను చాలా సందర్భాల్లో, సినిమాల్లో చూశాను చాలా, యేసుక్రీస్తు వారి సిలువ వేసే విధానం చూసి నేను పెద్దగా రియాక్ట్ ఏం కాదు.
కానీ ఎప్పుడైతే నేను మోకరించి ప్రభు నిజంగా నువ్వు మరణించిన తీరు ఎలా ఉండదో నేను చూడాలనుకున్న ప్రభు అని చెప్పేసి నేను అడిగినప్పుడు ఆ యొక్క సమయంలో అంటే ఆయన ఆ సిలువ వేసిన తర్వాత సిలువ వేసేటప్పుడు ఆ సిలువ మోసుకొని ఆ కొండకి వెళ్ళిన తర్వాత కలవరి కొండకి వెళ్ళిన తర్వాత ఆ కొండపై ఆయన మరి పట్టుకోబెట్టి ఆ మేపులు కొట్టి ఆయన సిలువ మీద నిలబెట్టేటప్పుడు ఆ యొక్క స్థితిని చూసినప్పుడు నేను బిడ్డ పైగా ఏడ్చాను. అయ్యో నా కోసమేనా ప్రభు నువ్వు మరణించింది, ఈ పాపి కోసమేనా ఇంతగా బాధపడింది అని చెప్పేసి నేను తట్టుకునేంతగా ఏడ్చాను. ఆ తర్వాత ఏం జరిగిందంటే ఎప్పుడైతే అది నేను ఆ యొక్క అనుభవాన్ని కలుగుతున్నానో ఆ పరిశుద్ధాత్మ బలం కూడా ఇంకా నా మీదకి వచ్చి ఇక ఎంత పాపించేవాడి మీద ఎంత బలం ఇస్తున్నావు ప్రభు అని చెప్పేసి ఇక తట్టుకోలేకపోయాడు. ఆ తర్వాత నుంచి ఇతరుల గురించి ప్రార్థన చేసినప్పుడు ఏం జరుగుతుంది? వెంటనే స్వస్థ వెంటనే జరుగుతుంది. అలా కాకుండా నాకు దేవుడు బలం ఇచ్చిందని చెప్పుకుంటే మీరు కూడా చూస్తారు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ప్రార్థించే ఆత్మ, ఇప్పుడు విజ్ఞాపన చేసే ఆత్మ, పాపాలు ఒప్పించే ఆత్మతో నింపుతున్నాడు. కాబట్టి రక్షణ ఎలా వస్తుంది? నువ్వు అడగకుండా నీకు రక్షణ రానిరాదు. నువ్వు అవునా ఈ మాట వినకుండా నీకు స్వస్థ రానిరాదు. చాలా మంది నాకెందుకు ప్రారంభంలో పాస్ అయ్యంటే నువ్వేమింటున్నావు చూసుకో, నీ విశ్వాసం నువ్వే జాగ్రత్తగా ఉండు. ఎందుకంటే ఇక్కడికి వస్తాము నిజమే, అంత ఖర్చు పెట్టుకొని ఛార్జీలు పెట్టుకొని సమయం వేస్ట్ చేసుకొని ఏదో రకంగా వస్తూ ఉంటాం, బైక్ మీద ఆటోలోనో బస్సులోనో ఎలా వస్తాం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు వినకపోతే జరిగిన నష్టం ఇప్పుడున్న నొప్పి కన్నా ఇంకెక్కువ నొప్పి కావడం నాకు చెప్తూ ఉంటారు. పాపకరు చర్చికి రాకముందు కొద్దిగా నొప్పిది, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత ప్రార్థన చేసుకున్న తర్వాత ఇంకెక్కువ వెళ్ళిపోయింది పాస్టర్. అయితే నువ్వు ఇక్కడ ఏమన్నావు, నువ్వేమిటి ఎలా అడిగావో నాకు లేదు. కానీ ఆయన వింటే ఏం చేస్తున్నాడు? విని అడిగితే కనుక మొరపెడితే అంటే ఏం చేస్తున్నాడు? సమాధానం ఇస్తున్నాడు, ఆయన ఉత్తరం ఇస్తున్నాడు. నువ్వు గ్రహింపలేని వాటిని కూడా నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. నువ్వేమో నీ రోగం పోవాలని బాధపడుతున్నావు, నీ అప్పులు పోవాలని బాధపడుతున్నావు, నీవు ఇక ఇరుకు ఇబ్బందులు పోవాలని బాధపడుతున్నావు. దేవుడు నీ ద్వారా అనేక మంది పరిస్థితులు మాత్రమే ఆశపడుతున్నాడు. నీ సమస్యల నుంచి నువ్వు విడిపడకూడదు. అనేక మంది సమస్యలు విడిపించబడిగా నువ్వు మారాలని కోరుకుంటాడు. నీకు గొప్ప సాక్ష్యంగా నిత్యము నువ్వు నాకు సాక్ష్యం నిలబడాలని కోరుకుంటున్నాడు. అలాంటి రక్షణ ఇచ్చిన దేవుడు ఇప్పుడు మీతో కూడా మాట్లాడుతున్నాడు, మీకు సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎంతమంది ఆ ఇరుకు ద్వారం ప్రవేశించాలనుకుంటున్నారు? ఆయన మాట ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు అక్కడ దానికోసమే, ఆ ద్వారంలో ప్రవేశించడం కోసమే. ఆ ఇరుకు ద్వారంలో అనేక మంది వెళ్ళాలంటారు. నాకు అదే ప్రాబ్లం. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా మంది ఫోన్ చేస్తున్నారు, ముందే ప్రార్థన ముందే ఫోన్ చేస్తారు, ప్రార్థన అయిపోయిన తర్వాత ఫోన్ చేస్తారు. పాస్టర్ ఇంకా ఉన్నారా, వచ్చి ప్రార్థన చేసుకున్నాం అంటారు. కొంతమంది పాస్టర్ నాకు ఆ సమయం ఇదిగో అక్కడ ఆ ప్రాబ్లం ఉంది, ఇక్కడ ఈ ప్రాబ్లం ఉంది, అక్కడ ఆ పక్షం ఈ పక్షం, ఇది దీన్ని బట్టి దేవుడు పనిచేయడు. నా చెప్తే ఉపయోగం ఏందమ్మా? నువ్వు వచ్చి ఎవరు వినాలి? ఏ మాట వినాలి? ఈ మాట వినాలి. కలవి ఈ మాట విన నీవు పరిపూర్ణ స్వస్థ మరలా పొందుకుందుగాక, పరిపూర్ణ విడుదల యేసునామ బదిలీ పొందుకుందుగాక, మరలా నువ్వు పరిశుద్ధాత్మతో బలపరచబడుదుగాక. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఎంతమంది రాబోతున్న రోజులలో మేలు పొందుకోవాలని ఆశపడుతున్నారు? అయితే ఆ యొక్క ఇరుకు ద్వారా ప్రవేశించడానికి సిద్ధపడదు, ఇరుకు ద్వారా ప్రవేశించడానికి సిద్ధపడదు. ఎంతమంది ఆ ఇరుకు ద్వారా ప్రవేశించాలని ఆశపడుతున్నారు? నేను రెడీగా ఉన్నాను, మీరు రెడీగా ఉన్నారు, నేను సిద్ధంగా ఉన్నాను, మీరు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే పరలోక రాజ్యము సిద్ధపడే వారి కొరకే, అసలు ఈ వాక్యము పరిశుద్ధులుగా ఉంటాము పిలబడిన వారి కొరకే. కాబట్టి ఈరోజు నేను ఇక్కడ రప్పించాడంటే నువ్వు పరిశుద్ధులవే, పరిశుద్ధురాలువే. కాబట్టి నీ కొరకే తను దాచిపెట్టిన ఆ మర్మమైన వాటిని నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఎవరైతే తమ చేతులు ఆయన ప్రభు ఆయన వైపు చాపుతున్నారు, ఆయన వైపు చాపుతున్నారు, వాళ్ళందరూ కూడా ఆయన తాగడానికి సిద్ధంగా ఉన్నాడు, ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు సిద్ధంగా ఉన్నావా? నువ్వు సిద్ధంగా ఉన్నావా? మీరు సిద్ధంగా ఉంటే ఆయన సిద్ధంగా ఉన్నాడు, ఆయన సిద్ధంగా ఉన్నాడు, నిన్ను బలపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. ప్రభువా ఇదిగో కూడి వచ్చిన ప్రతి బిడ్డను ప్రభువా ఎన్న వాక్యాన్ని బట్టి ప్రభువా బిడ్డ బలపరుస్తున్న కృపను బట్టి నీకు లాభిస్తున్న స్తోత్రాలు. ప్రతి ఒక్కరిని ప్రభువా సమృద్ధి గల జీవంతో నీ ఆత్మీయ శక్తి ప్రభువా బిడ్డలు నడిపిస్తున్న కృపను బట్టి నీకే వందనాలు, నీకే వందనాలు, నీకే వందనాలు, నీకే వందనాలు. ప్రభువా ఇప్పుడు దాకా ప్రభువా నేను దీనికి అర్హత కలిగి ఉన్నా లేదు అనుకుంటున్నాను ప్రభువా. నేను అర్హత కలిగి ఉన్నాను నేను ప్రభువా, ఇప్పుడు నాకు అర్థమైంది. నిజంగా నెల నుంచి నీ మాట్లాడలేదు ప్రభువా. ప్రతి వారం రావాలనుకున్నా రాలేకపోతున్నాను, ప్రతి నెల రావాలనుకున్నా రాలేకపోతున్నాను, నాకున్న పరిస్థితులు అలాంటివి అనుకున్నాను ప్రభువా. కానీ నీ మాట వినకపోతే ప్రభువా మాకు మరి ఖడ్గము, క్షామము, తెగుళ్ళు, ప్రమాదాలు ప్రభావ పొంచి ఉన్నాయి. ఏ క్షణంలో ఏమవుతుందో తెలియదు ప్రభువా. నీతి మొదలు కలుగు ఆపదలు అనేకములు, కానీ వాటన్నిటిని తప్పించి వాడవు నువ్వు ప్రభువా. అది తప్పించడం కోసం నీ కుమారుడిని, నీ ప్రియ కుమారుడిని ప్రభు నీతి చిగురుగా దావీదు సంతానంలో మాకు అనుగ్రహించున్నావు.
అయితే నీ ఆత్మ ప్రభు నీ కుమారుడు అని మాకు అనుగ్రహించినావు. అది నీ ఇరుకు ద్వారమే. అట్టి ఇరుకు ద్వారంలో ప్రవేశించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరడి సిద్ధపడండి. నేను సిద్ధంగా ఉన్నాను. నాకెవరో గురించి అవసరం లేదు ప్రభు. నాకు స్వస్థత ముందు కావచ్చు, నాకు విడుదల ముందు కావచ్చు, నాకు అభివృద్ధి గారు ముందు కావచ్చు. మొదటిగా నేను నీ పొందుకోవడం, నీ ఇరుకు ద్వారంలో ప్రవేశించడం, ఇట్టి బలాన్ని ప్రభు నాకు కావాలి ప్రభు. దావీదు సంతతి మీద, యెరూషలేము నివాసుల మీద ప్రభు నీ ఆత్మ కుమ్మరిస్తున్నాను ప్రభు. కలవరిశిలలో ప్రభు నువ్వు రక్షించడానికే మా కొరకు వచ్చినావు అయ్యా. లోకానికి రక్షకుడు నువ్వే, క్రీస్తువు నువ్వే ప్రభు. నీవే నిజమైన దేవుడి కుమారుడు, నీవే మా రక్షకుడు ప్రభు. అటు వాగ్దానాన్ని విన్న మేము ఈరోజు ప్రభు నీ ఇరుకు ద్వారంలో ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ప్రభు అనేకులు ఆ ద్వారంలో ప్రవేశించలేరు అంటున్నారు. ఆ నువ్వు ఏర్పరచుకున్న బిడ్డలు కొందరు మాత్రమే ఈ పరలోక రాజ్యమైనటువంటి ఈ పరిశుద్ధాత్మతో ఇరుకు ద్వారంలో ప్రవేశిస్తున్నాను. ఎందుకంటే ఇది నిత్య జీవం కలిగిన మార్గము, నిత్యము ఆయన సన్నిధిలో నివసించే మార్గం. ఎందుకంటే ప్రభు యేసునామములోకి రావడమే పరలోక రాజ్యం. ఎందుకంటే నువ్వే చెప్పావు, నేనే మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని. నీ మార్గంలో ప్రవేశించడానికి ప్రభు నన్ను సిద్ధపరచను. నేను సిద్ధంగా ఉన్నాను, నేను రెడీగా ఉన్నాను. ఆయన సిద్ధంగా ఉన్నట్లయితే ప్రభు నాలోకి రాడు ప్రభు, మాలోకి రాడు ప్రభు అని ఎవరైతే అడుగుతున్నాడు ప్రభు, ఎవరైతే తమ నోడు తెలిసి ప్రభు నాకు నీ మార్గంలో ప్రవేశించాలని ఆశపడి ఉన్నాను ప్రభు, నీ నామాన్ని పొందుకోవాలని ఆశపడి ఉన్నాను, నీ ఆదరణను ప్రభు నేను పొందుకోవాలని ఆశపడుతున్నాను. నాలోకి మీరు రాడు. ఆ పట్టణమంతా ఆ యొక్క ధనాన్ని పొందుకోవాలని ఆశపడుతున్నాను, నీ ఆశీర్వాదాన్ని పొందుకోవాలని ఆశపడుతున్నాను, నీ ఆరోగ్యాన్ని పొందుకోవాలని ఆశపడుతున్నాను, నుంచి వాకులు ప్రభు నేను పొందుకోవాలని ఆశపడుతున్నాను. ఈ మాటని భద్రంగా ప్రభు నా హృదయంలో పెట్టుకొని ప్రభు అడుగుతున్నాను. అడుగు ప్రతి వాడికి నిశ్చయంగానే పరిశుద్ధాత్మ ఇస్తున్నాను ప్రభు. అటు నీ మార్గంలో ప్రవేశించినప్పుడు ప్రతి బిడను నింపండి. ప్రతి బిడను నింపు ప్రభు. ఆ బిడలో ఉన్న అనారోగ్యం నుంచి, నొప్పుల నుంచి, వ్యాధి బాధల నుంచి, ఇరుకు ఇబ్బందుల నుంచి ప్రభు విడిపించే ముందు మొదటి నీ ఆత్మ బలంతో నింపండి. ఎదరి ప్రభు ఆ పట్టణాలంతా ఆ అభిషేకాన్ని, ఆ ఉచ్చిన ప్రత్యేకంగా ఆత్మతో ప్రభు నింపడాలని ఆశపడుతున్నారు. అడుగుతున్న ప్రతి వారిని అభిషేకించండి. సిద్ధపడండి. మీ చేతులు ఆయన వైపు చాపడగండి. యేసయ్యలోకి రాడు ప్రభు, పరిశుద్ధాత్మలోకి రాడు ప్రభు. నువ్వు మరణించి తీరు నిజంగా నాకు రక్షణ అయి ఉందని ఈ లోకానికి రక్షకుడుగా వచ్చి ఉన్నావు. రాబో రోజుల ప్రభు మేలు కలగాలని ఉద్దేశించిన ప్రభు నీ కుమారుడు ఇచ్చిన నీవు నీ ఆత్మ నాకు దానంగా కృపగా ఇచ్చున్నావు. అయితే నీ ప్రభు నీ దగ్గర నుంచి నేను నీ ప్రభు వెళ్ళిపోకుండా, తప్పిపోకుండా నిత్యమైన నీ మార్గంలో నీ సాక్షాత్తు నిలబడటానికి నీ ఆత్మ బలం నాకు కావాలి ప్రభు. నీ యొక్క ఇరుకు ద్వారంలో ప్రవేశించాలి ప్రభు. నేను కనుగొనాలని ఆశపడుతున్నాను ప్రభు. నీ ద్వారంలో ప్రవేశించి నేను కనుగొనాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే ప్రభు మాకు నీవు కనపరుచుకోవాలని ఆశపడుతున్నావు. మాకన్నా ముందే మీ అడగ ముందు మాట్లాడేది దేవుడు ప్రభు. మాకు స్వస్థత కావాలా, విడుదల కావాలా, దరిద్రం నుంచి విడుదల పొందుకోవాలా, ఆశీర్వాదం కావాలి, ఇవన్నీ మాకు నీకు తెలుసు ప్రభు. మేము అడగలుచుకోలేదు. ఎందుకంటే మేము అడగ ముందు మాట్లాడేది దేవుడు కాబట్టి మాకు చూడడం. అయితే అంతకన్నా ముందు ప్రభు నీ ఆత్మతో నింపడమే, క్రీస్తు ఆత్మతో నింపడమే. ఎందుకంటే రోమపత్రికలో మీరు చదివిస్తున్నారు, ఎవడైనా నా ఆత్మ లేనివాడైతే, క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు నా వాడు కాదు నా ప్రభు. నీ వాడికి నువ్వేమి ఇచ్చేవాడు కాదు ప్రభు. నీ వాడైతేనే ప్రభు సమస్త ఇవ్వాలని ఆశపడుతున్నావు. నీ కుమారుడు ప్రాణాలు ఇచ్చావు ప్రభు. మా ప్రభు నీ ఆత్మ ఇచ్చి ప్రభు సమస్తాన్ని నాకు దాస్యంగా చేయాలని ఆశపడుతున్నావు. సమస్తం ఈ భూమిని ఏమైనా ఆశపడుతున్నావు ప్రభు. ఏదే బిడ్డగా జీవించాలంటే ప్రభు ఇప్పుడు వాళ్ళకి రావాలి ప్రభు. అది ఎవరైతే ప్రభావం తమ నోరు చేత అడుగుతున్నారు, వాళ్ళు నోరు తెరిచి అడుగుతున్నారు. వాళ్ళు ప్రతి బిడ్డను అభిషేకించండి. నలుగురు రాని యేసయ్యా, పరిశుద్ధాత్మను నన్ను అభిషేకించు. నీ ఆత్మ బలముతో నింపడు ప్రభు. నువ్వు మరణించిన తీరు నేను చూడాలా ప్రభు. ఎంత గొప్ప దేవుడు అయి ఉన్నావు ప్రభు. ఈ భూమిని మనిషిగా వచ్చి నా పాపల కొరకే, నా దోషాల కొరకే, నా వ్యసనాల కొరకే, నా దరిద్రం కోసం, నా వ్యాధి బాధల కొరకే, నా బలహీనతల కొరకే, అన్యాయ మార్గంలో నడుతున్న నా కొరకే ప్రభు. న్యాయవంతుడు నీవు నాలో కూర్చున్నావు. అందుని బట్టి ఇలా విశ్వసిస్తూ ఉన్నా. అవును ప్రభు, నేను పాపినే, ఘోరమైన పాపం చేసి ఉన్నవాడు ప్రభు. అలాంటి నన్ను క్షమించి ఉన్నావు. అందుని బట్టి యేసు
నామమునకు మహిమ కలుగునుగా అని ఎవరైతే ప్రభు అడుగుతున్నారో ప్రభు, యేసయ్యా నా పాపాలు క్షమించు, నా దోషాలు మన్నించు, నా దరిద్రం నుంచి విడిపించు అనడానికి ప్రభు నీ ఆత్మను నింపండి. అయితే నేను నమ్మక ప్రభు నన్ను క్షమించవని నీ ఆత్మతో నింపడి ప్రభు నేను ప్రార్థించే ప్రభు నాకు దయచేయండి. రాబో రోజుల్లో ప్రభు నాకేం కావాలి ముందే తెలియపరుస్తున్న దేవుడు ప్రభు. అంటే యేసు క్రీస్తు నామమును బట్టి నీకు ఇలా చూస్తూ ఉంటాం. ప్రతి బిడ్డ నింపకుండుగా కేసు, ప్రతి బిడ్డ బలాన్ని పొందుకుంటుగా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ మైటీ పవర్ఫుల్. ప్రతి బిడ్డల ప్రభు నీ మహిమ ఆవరిస్తున్న స్తోత్రం, ప్రతి బిడ్డల ప్రభు స్వస్థపరుస్తున్న స్తోత్రం, ప్రతి బిడ్డకు విడుదలిస్తున్న స్తోత్రం, మారు మనసు లైక్ చేస్తున్న స్తోత్రం, సంపూర్ణ రక్షణ ప్రభు బిడ్డకు కనపరుస్తున్న స్తోత్రం. ఎవరు వచ్చినా రాకపోతే నేను మాత్రం ప్రభు నీ మాట వినకుండా ఉండలేదు. ప్రతిరోజు వింటారు, ప్రతి వారం వింటారు, ప్రతి నెల వింటారు ప్రభు, ప్రతి సంవత్సరం నీ మాట వింటారు, ప్రతి క్షణం నీ మాట నేను వింటాను ప్రభు. అని ఇదిగో నిర్ధారణ చేసుకున్న ప్రభు నీ ఆత్మ ప్రభా బిడ్డలకు అనుగ్రహించిన స్తోత్రం ప్రభు. నీ రక్షణ ప్రభు ప్రతి బిడ్డ దయచేసిన స్తోత్రం ప్రభు. ఈ ప్రాంతంలో ఏకిస్తున్న ప్రతి వాటి ప్రభావ స్వస్థపరుచుకున్న స్తోత్రం ప్రభు. ప్రతి బిడ్డకు విడుదల నీకే వదనాలు, నీకే వదనాలు, నీకే వదనాలు, నీకే వదనాలు, నీకే వదనాలు, నీకే వదనాలు, నీకే వదనాలు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ప్రభు. పరిశుద్ధాత్మ నీకే వదనాలు. యేసు నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు. ప్రతి బిడ్డను బలపరచు, ప్రతి బిడ్డను బలపరచు. ఆ యొక్క విరుపు ద్వారా ప్రవేశించే సామర్థ్యం ప్రజల్లో దయచేయండి. విరుపు పొందుకోవడానికి సామర్థ్యం దయచేయండి. నీ దగ్గర సమస్తాన్ని పొందుకోవడానికి సామర్థ్యం దయచేయండి. ఇతరుల గురించి నాకు అనవసరం ప్రభు, నేను నింపబడాలి ఇతరులకు ఇవ్వాలి ప్రభు. నువ్వు ఇచ్చిన ఉచితమైన ప్రభు, ఉచితంగా నేను ఇతరులకు పంచాలి ప్రభు. నీ సాక్షిగా నేను జీవించినంత కాలం ప్రభు నీ సాక్షి నేను జీవించాలి, నీ వాక్యాన్ని నేను ప్రకటించాలి. అప్పుడే ప్రభు నన్ను ధనవంతులు చేయగలవు, నన్ను ఐశ్వర్యవంతులుగా చేయగలవు, నన్ను ఆరోగ్యవంతులుగా చేయగలవు, నాకు మనశ్శాంతిని ఇవ్వగలవు, నాకు మంచి నిద్రని ఇవ్వగలవు. ఇంటి కృప ప్రభు నాకే కాదు సంఘంలో ప్రతి వారికి ఇప్పుడు దాకా ఎరగని ప్రతి వారికి ఇస్తున్నాను స్తోత్రం ప్రభు. ఇక బిడ్డలు ఎంతైతే ప్రభు నీ సన్నిధికి వస్తున్నారు అందరికీ ప్రభు ఉచితంగా నీకు కృపను అనుగ్రహిస్తున్నందుకు నీకే మాట్లాడతా ప్రభు. బలపరచండి, స్థిరపరచు వాడుకో. ఇదిగో నూతన సంవత్సరంలో ప్రభు ఇష్టపడుతున్నారు ప్రభు. నూతనమైన కార్యంలో ప్రభు బిడ్డలు యుద్ధం జరుగుటకు బిడ్డలు బలపరచండి. ప్రతి బిడ్డ నింపడే ప్రభు తెచ్చు, ప్రతి ఒక్క దేహాన్ని కదిలించండి యేసుక్రీస్తునామమున. ఆ యొక్క దేహాలు ఉన్నాక ఇదిగో నొప్పులు కలగజేస్తూ నిరుపొదుకోక చేస్తున్న ఆలోచన నుంచి పరిపూర్ణ తెచ్చు. ఆ యొక్క నరాలని, మాంసాన్ని, ఎముకలని, రక్తాన్ని కలిగించండి యేసుక్రీస్తునామమున. నీ వస్తే ప్రభు నిజంగా నేను నీ అభివృద్ధి చూసుకుంటాం ప్రభు, నీ అభిషేకాన్ని చూసుకుంటాం ప్రభు, నీ సంపూర్ణ యొక్క విడుదల ప్రభు మేము చూసుకుంటాం. అతి కృప ప్రతి బిడ్డకు దయచేసి ప్రతి బిడ్డ బలపరచు వాడుకో. యేసుక్రీస్తునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. సో 2025 మంచి వాగ్దానాలు దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉంచుతున్నాడు. ప్రతి ఒక్కరు కూడా